Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, ఈరోజు నేను మీ ముందుకి ఒక వండర్ఫుల్ రీసెర్చ్ని మీద ముందు తీసుకొస్తున్నాను which will explain the relation between employment opportunities and employment potential in a particular person and its relation to the child nutrition. ఓకే, సో ఇది చాలా డీప్ రూటెడ్ సబ్జెక్ట్. మనం స్టేట్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్గా డెవలప్ చేయాలి, స్టేట్ని ఎకనామికల్గా డెవలప్ చేయాలి అంటే ఈ డైమెన్షన్లో కూడా వెళ్ళి మనం అటాక్ చేయాలా అని చెప్పి మీరు సర్ప్రైజ్ అవుతారు. జనరల్గా పబ్లిక్ డొమైన్లో వీటి గురించి ఎక్కువ డిస్కషన్స్ జరగవు. సో దేర్ ఫోర్ ఇలాంటి మెడికల్ రీసెర్చెస్ గురించి మనం మాట్లాడుకోవడం, మనం తెలుసుకోవడం అండ్ కుదిరితే ఎంతమందికి కుదిరితే మీరు అంతమందికి మీరు చెప్పడం, ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ రీసెర్చ్లోకి వెళ్ళే ముందు మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను. పిల్లలకి అంటే ఒక పాపకు కానీ బాబు కానీ ఫస్ట్ 1000 days వాళ్ళ లైఫ్లో ఫస్ట్ 1000 days అంటే పుట్టిన దగ్గర నుంచి 1000 days కాదు, మదర్ కన్సీవ్ అవుతుంది కదా, మదర్ కన్సీవ్ అయిన రోజు నుంచి 1000 days అంటే పొట్టలో ఉన్నప్పటి నుంచి బయటకు వచ్చి ఒక 2 years ఏజ్ వచ్చేదాకా ఆ ఏజ్లో ఒక పాపకు కానీ బాబుకు కానీ పూర్ న్యూట్రిషన్ అంటే మంచి పౌష్టికాహారం లేకపోయినా, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటే డయేరియా ఇలాంటి డిసీజెస్ ఉంటాయి కదా, ఎక్కువ రిపీటెడ్గా వచ్చినా, లేదా ఇన్యాడిక్వేట్ సైకోసోషల్ స్టిమ్యులేషన్ అంటే వన్స్ ఓన్ మెంటల్ హెల్త్ రిలేటెడ్ కానీ సోషల్ బిహేవియర్తో వాళ్ళు ఎట్లా స్టిమ్యులేట్ అవుతున్నారు అన్నది సరిగ్గా లేకపోతే దానివల్ల డ్యామేజెస్ ఫ్రెండ్స్, ఇది అల్లాటప్ప ఆషామాషి విషయం కాదు, వాళ్ళ లైఫ్ లాంగ్ ఆ డ్యామేజెస్ ఉంటాయంట. ఓకే, అంటే వాళ్ళు ఎలా పనిచేస్తారు, వాళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయి, నెక్స్ట్ వాళ్ళ ఎడ్యుకేషనల్ పర్ఫార్మెన్స్, వాళ్ళు ఎంత శాలరీ సంపాదించగలరు అండ్ వాళ్ళ ప్రొడక్టివిటీ, వీటన్నిటి మీద చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయంట. సో దిస్ ఫెనామినన్ ఆఫ్ ఆర్ చిల్డ్రన్ గెటింగ్ ఎఫెక్టెడ్ బ్యాడ్లీ బికాస్ ఆఫ్ పూర్ న్యూట్రిషన్, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇన్యాడిక్వేట్ సైకోసోషల్ స్టిమ్యులేషన్ ఈజ్ కాల్డ్ స్టంటింగ్. Okay, this entire gyan is not by me, this is from World Health Organization. Okay, so ఇది ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు మీకు అర్థం అవుద్ది అండ్ దిస్ ఇస్ వేర్ వీల్ స్టార్ట్ గెటింగ్ ఇన్ టు దిస్ స్టడీ ఆ రీసెర్చ్. సో శాంచెజ్ అండ్ అదర్స్ వీళ్ళు కలిసి వరల్డ్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక రీసెర్చ్ చేశారు. వాళ్ళు ఎందులోకి జూమ్ ఇన్ చేశారు అంటే చైల్డ్ న్యూట్రిషన్, ఎర్లీ ఇయర్స్లో ఒక చైల్డ్కి దొరుకుతున్న న్యూట్రిషన్కిను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కావాల్సిన అంటే ఎంప్లాయ్మెంట్ రూపంలో కానీ వాళ్ళ లైఫ్లో నిలబడడానికి కావాల్సిన 4 core skills: వర్కింగ్ మెమరీ, ఇన్హిబిటరీ కంట్రోల్ అంటే వాళ్ళ ఎమోషన్స్ని ఫీలింగ్స్ని ఎట్లా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు, నెక్స్ట్ లాంగ్ టర్మ్ మెమరీ అండ్ ఇంప్లిసిట్ లెర్నింగ్, వాళ్ళు విషయాలను చూసి అర్థం చేసుకోగలుగుతున్నారా, నేర్చుకోగలుగుతున్నారా అన్న 4 core skills మీద ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఎర్లీ ఇయర్స్లో వాళ్ళకు వచ్చే న్యూట్రిషన్కిను ఈ 4 skillsకి ఏమైనా రిలేషన్ ఉందా అని చెప్పేసి వాళ్ళు స్టడీ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక మొమెంట్ తీసుకొని వీళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది ఎక్కడ అంటే ఈ రీసెర్చ్ మైండ్ సెట్ని మనం చాలా అప్రిషియేట్ చేయాలి. వీ షుడ్ టేక్ ఎ మొమెంట్ టు అప్రిషియేట్ దెమ్ సిన్సియర్లీ. ఓకే, ఇలాంటి డీప్ రూట్లోకి వెళ్ళి ఆ కాజెస్ ఏంటి, ఆ రూట్ కాజెస్ ఏంటి అని చెప్పి తెలుసుకునే యాటిట్యూడ్, ఆ మైండ్ సెట్ మనకు చాలా ఇంపార్టెంట్. లేదు అంటే మనం ఏదో ప్రాబ్లంకి ఏదో సొల్యూషన్ పట్టుకెళ్ళిపోతాం. ఓకే, అసలు మౌలిక విషయాలు ఉంటారు చూసారా, ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ దగ్గర మనం వెళ్ళలేం. సో వాళ్ళు తీసుకొచ్చినందుకు వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. సో వీళ్ళు రీసెర్చ్ కండక్ట్ చేసి ఆ స్టడీ నుంచి ఏం కనుక్కున్నారు అంటే ఇందాక స్టంటింగ్ అన్నాం కదా, సో ఆ స్టంటింగ్ కనుక ఎర్లీ ఇయర్స్లో పిల్లలకి వాళ్ళు గురైతే వాళ్ళకి నిజంగానే ఆ 4 core skillsలో వాళ్ళు పూర్గా పర్ఫామ్ చేస్తున్నారు అండ్ దోస్ డ్యామేజెస్ ఆర్ ఇర్రివర్సిబుల్. అంటే ఒకసారి ఆ డ్యామేజ్ జరిగితే దాని తర్వాత మీరు వాళ్ళకి పంచపక్ష పరమాన్నాలు లేకపోతే అట్మోస్ట్ హెల్త్ కేర్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా టాప్ నాచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయ్యి పెట్టి వాళ్ళని చదివించినా కానీ వాళ్ళది పికప్ చేయలేరంట. ఓకే, సో ఎంత ఇంపార్టెంటో చూడండి ఈ స్టడీ. సో ఈ స్టంటింగ్ బారిన పడకుండా ఉండాలి అంటే వాళ్ళు ఒక 3 key strategies కూడా చెప్తున్నారు. ఓకే, అదేంటి అంటే ఫస్ట్ది ఫ్రెండ్స్, ఇదంతా మీరు ఒక్కళ్ళ వినడమే కాదు, మీరు కుదిరినంత మీ చుట్టుపక్కల వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కల్చర్, ఇలాంటి మైండ్ సెట్, ఇలాంటి డిస్కషన్స్ మనమే చేయాలి. ఓకే, ఈ చెత్త సోది కబుర్ల నుంచి పక్కకు వచ్చి అసలు సీరియస్గా సైన్స్ బేస్డ్గా ఆబ్జెక్టివ్గా థింక్ చేస్తా ఆ స్పిరిట్ మనం డ్రైవ్ చేయాలి.
ఓకే, మన స్టేట్ డెవలప్ అవ్వాలి అని చెప్పి మనం గుడ్డిగా పూనుకుంటే సరిపోదు. ఇలాంటి సైన్స్ని మనం తీసుకురావాలి, దాని తగ్గ ఆ కల్చర్ని కూడా మనం బిల్డ్ చేయాలి మన చుట్టుపక్కల. ఓకే, సో వాళ్ళు చెప్తున్న ఫస్ట్ త్రీ కీ స్ట్రాటజీస్లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎర్లీ బ్రెస్ట్ ఫీడింగ్ టు ద చైల్డ్ ఈజ్ సీరియస్లీ రికమెండెడ్. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రమోట్ ఎర్లీ బ్రెస్ట్ ఫీడింగ్ along with continued breastfeeding for 2 years coupled with appropriate complementary feeding starting at 6 months is essential. అంటే 2 years దాకా మదర్స్ మిల్క్ కంపల్సరీగా ఇవ్వండి, అండ్ 6th month తర్వాత నుంచి మదర్స్ మిల్క్తో పాటు కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఉంటుంది కదా, బేబీస్కి సూటబుల్గా ఎలాంటి ఫుడ్స్ ఉంటాయో, సో అవి కంపల్సరీగా ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ asking us to pay a close attention to ensuring the mother's maternal nutrition. అంటే మదర్ తీసుకునే న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్, బికాజ్ మదర్ హెల్దీగా ఉంటేనే బేబీస్ కూడా హెల్దీగా ఉంటారు కాబట్టి దాట్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇది ఈ పాయింట్ మదర్స్ మిల్క్ సిన్స్ బర్త్ అని చెప్పినా కూడా స్టంటింగ్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే 1000 days కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా మదర్స్ హెల్త్, మా బేబీస్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే మనం ఆ స్టంటింగ్ ఫేజ్లో పడకుండా జాగ్రత్త తీసుకోగలం. సో ప్లీజ్ ఆల్సో కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే, వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్ ఈజ్ నాట్ ఎనీ సోది కబుల్ కాదు. దిస్ ఇస్ ఆల్ ఆథరైజ్డ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ వెరీ సీరియస్ రీసెర్చర్స్ ఆర్ బిహైండ్ దిస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్ట్రాటజీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అండ్ ఇంకోటి, ఇది వాళ్ళు వరల్డ్ వైడే కాదు, దిస్ ఈజ్ వెరీ కాంటెక్చువల్ టు ఇండియన్ కంట్రీ, ఇండియా యాజ్ అ కంట్రీ. వాళ్ళు ఈ స్టడీని లో ఇన్కమ్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఉంటాయి చూసారా, వాటి స్పెసిఫిక్గా టార్గెటెడ్గా చేశారు. అండ్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ వీ ఆల్సో ఆర్ వెరీ మచ్ ఇన్ దాట్ రిసిపియంట్స్ ఆఫ్ దిస్ స్టడీ టెక్నికలీ. సో సెకండ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే యాజ్ చిల్డ్రన్ గ్రో డైవర్సిఫైయింగ్ దేర్ డైట్ బికమ్స్ క్రూషియల్. అంటే పిల్లలు పెరిగే కొంది మదర్స్ మిల్క్తో పాటు డిఫరెంట్ అదర్ వెరైటీస్ ఆఫ్ డైటరీ ఫుడ్స్ని వాళ్ళు యాడ్ చేయడం, అండ్ లోకల్గా దొరికే న్యూట్రియంట్ రిచ్ ఫుడ్స్ని వాళ్ళు పెడతా ఆ వెరైటీ ఇన్ ఫుడ్స్ని వాళ్ళు తీసుకురావాలి అని చెప్పి కూడా ఈ సెకండ్ పాయింట్లో చెప్తున్నారు. అండ్ థర్డ్ థింగ్, దిస్ అగైన్ వెరీ స్పెసిఫిక్ టు ఇండియన్ కాంటెక్స్ట్ కాబట్టి, వాళ్ళు అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి కదా, అందులో ఇంకొక ఎక్స్ట్రా అంగన్వాడీ వర్కర్ని యాడ్ చేస్తే వాళ్ళు దానివల్ల బెనిఫిట్ ఉంటుంది అంటున్నారు. ఏ విధంగా అంటే వాళ్ళు తమిళనాడులో ఒక ర్యాండమైజ్డ్ ట్రయల్ రన్ చేశారంట. బై అంగన్వాడీ సెంటర్లో ఒక ఎక్స్ట్రా అంగన్వాడీ వర్కర్ని పెట్టడం వల్ల వాళ్ళు ఏం బెనిఫిట్స్ కౌంట్ చేశారంటే, వాళ్ళు ప్రీ స్కూల్ ఇన్స్ట్రక్షనల్ టైం డబల్ అయిందంట, అండ్ వాళ్ళు మ్యాథ్ అండ్ లాంగ్వేజ్ స్కోర్స్ సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అయ్యాయంట. ఓకే, సో బోత్ చైల్డ్ స్టంటింగ్ నుంచి బయటికి తీసుకురావడమే కాకుండా వాళ్ళు సివియర్ మాల్ న్యూట్రిషన్ అండ్ ఓవరాల్ చైల్డ్ డెవలప్మెంట్కి కూడా ఇది హెల్ప్ అయిందంట. ఓకే, సో దిస్ ఇస్ మోర్ ఆన్ ద గవర్నమెంట్ ఫ్రంట్. అంగన్వాడీ సెంటర్స్లో ఒక ఎక్స్ట్రా అంగన్వాడీ వర్కర్ని కూడా యాడ్ చేయడం వల్ల ఒక ర్యాండమైజ్ ట్రయల్ దట్ వాజ్ రన్ ఇన్ తమిళనాడు బేస్ చేసుకొని వాళ్ళు రిజల్ట్స్ చూశారు కాబట్టి పాజిటివ్గా దే ఆర్ రికమెండింగ్ దిస్. ఓకే ఫ్రెండ్స్, ఈ అఫ్కోర్స్ ఈ అంగన్వాడీ అనేది మనం ఈ జనరల్గా డిస్కషన్స్లో కాదు, దిస్ మోర్ లైక్ గవర్నమెంట్ రిలేటెడ్ థింగ్. సో అది పక్కన పెట్టిన మీరు ఈ ఎపిసోడ్ విన్న తర్వాత అసలు ముందు స్టంటింగ్, ఎస్పెషలీ 1000 days పాప కానీ బాబు కానీ కన్సీవ్ అయిన దగ్గర నుంచి అసలు స్టంటింగ్ అనేది ఎంత డేంజరస్ థింగ్, దానివల్ల లాంగ్ టర్మ్ డ్యామేజెస్ ఏంటి అని మీరు ఫస్ట్ తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అండ్ మదర్స్ మిల్క్ 6 months మస్ట్, అండ్ 2 years దాకా తీసుకెళ్తే మంచిది. అండ్ 6th month నుంచి మదర్స్ మిల్క్తో పాటు కాంప్లిమెంటరీ ఫీడింగ్ కూడా స్టార్ట్ చేయాలి. అండ్ సెకండ్ పాయింట్ వాళ్ళు ఏం చెప్పారు, డైవర్సిఫైయింగ్ ఆఫ్ ద డైట్. ఓకే, లోకల్గా దొరికే న్యూట్రియంట్ రిచ్ ఫుడ్స్ని వాళ్ళకి ఆ వెరైటీస్లో మిక్స్ చేస్తా వాళ్ళకి ఫీడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని వీళ్ళు చెప్తున్నారు. దీనివల్ల వాళ్ళకి స్టంటింగ్ నుంచి బయటపడేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ లెట్స్ ఆల్సో ఎన్షూర్ దట్ ఈ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, అంటే డయేరియాస్ ఇలాంటివి రాకుండా మంచి వాటర్ ప్రొవైడ్ చేయడం, ఓకే, మంచి శానిటేషన్, మంచి హైజీనిక్గా ఉంచడం. ఓకే, ఇవన్నీ కూడా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి బారిన పడకుండా ఛాన్సెస్ తగ్గిస్తాయి. ఓకే, ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే. ఇది ఎందుకు నేను ఇంత స్పెసిఫిక్గా చెప్తానంటే, దీనివల్ల డ్యామేజెస్ ఏదో జ్వరం వచ్చో, డయేరియా వచ్చో, ఒక 1 రోజులు బాధపడడం, 2 నెలలు బాధపడడమో కాదు. ఇఫ్ దే కమ్ రిపీటెడ్లీ అండ్ వాళ్ళు స్టంటింగ్కి గురైతే దాని డ్యామేజెస్ పాపం లైఫ్ లాంగ్ వాళ్ళు బేర్ చేయాలి.
ఓకే. సో దాని తర్వాత మీరు నేను ఎంత మొత్తుకున్నా, మన రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు మనకి దగ్గర తీసుకొచ్చుకున్నా కానీ ఏం ప్రయోజనం ఉండదు. ఆ సఫరింగ్ మనం అంతా చూస్తూ ఉండాలి, ఆ సిచ్యువేషన్లో మనం పడకూడదు. ఓకే. సో విత్ దాట్ ఫ్రెండ్స్, మీరు ఎంతమంది కుదిరితే అంతమందికి ఇది డిస్కస్ చేయండి మీరు వెళ్ళి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.